గుడ్ మార్నింగ్ డియర్ వ్యూయర్స్. ఈరోజు మనం 25th డేలో ఉన్నాం. మనం కొన్ని సెంటెన్సెస్ని తెలుగులో ఉన్న వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ సింపుల్ టెన్స్లో ఉన్నాయి కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిని మనం ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, ఎలా చెప్పాలి అనేది మనం చూద్దాం. ఫార్ములా చూడండి. ఐ వి యు దే వచ్చినప్పుడు V1 వస్తుంది. హీ షీ ఇట్ రామ వచ్చినప్పుడు V1 ప్లస్ వస్తుంది. ప్రజెంట్ సింపుల్ టెన్స్ అనగానే బేసిక్గా మనకి రోజు చేసే పనులు ఫస్ట్ బేసిక్ యూజ్ ప్రజెంట్ సింపుల్ దానికి వాడతాం. ఇంకా దేనికి వాడతాం అనేది మనం ఆ వీడియోలో చెప్పుకున్నాం. ప్రజెంట్ సింపుల్లో మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం, చూడండి. అలాగే ఆమె అతడిని రోజు ఎందుకు చివాట్లు పెడుతుంది? ఆమె అతడిని రోజు ఎందుకు చివాట్లు పెడుతుంది? ఇక్కడ ఇది ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్, అంటే ఒక క్వశ్చన్. ఆమె రోజు చివాట్లు పెడుతుంది. ముందు స్టేట్మెంట్ తీసుకోవాలి. ఆమె షీ స్కోల్డ్ అనాలా, స్కోల్డ్స్ అనాలా? ఎస్ పెట్టాలి. ఎందుకంటే హీ షీ ఇట్ రామ వచ్చినప్పుడు V1 ప్లస్ ఎస్ కదా. షీ స్కోల్డ్స్ హిమ్. ఆమె అతడిని చివాట్లు పెడుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఆమె అతడిని రోజు ఎందుకు చివాట్లు పెడుతుంది? ఈ ఎందుకు అనేది ఒక పక్కన పెట్టండి. రోజు చివాట్లు పెడుతుందా అనాలంటే దీన్ని ఏం చేయాలి? దీన్ని V1 ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డస్ ప్లస్ V1. డస్ ప్లస్ V1 గా అనుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ డస్ వస్తుంది. డస్. ఇక్కడ స్కోల్డ్ అంటే స్కోల్డ్స్ అనేది షీ స్కోల్డ్స్ హిమ్. చూడండి, ఇక్కడ షీ స్కోల్డ్స్ హిమ్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ ని క్వశ్చన్ చేయాలంటే స్కోల్డ్స్ V1 ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డస్ ప్లస్ V1. డస్ ప్లస్ V1 గా చేస్తే ఇక్కడ డస్ వస్తుంది, V1 ఇక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ ఎస్ తీసేస్తాం, ఎస్ ఉండదు. డస్ షీ స్కోల్డ్ హిమ్. ఆమె అతడిని చివాట్లు పెడుతుందా? ఇక్కడ ఎందుకు అని ఉంది. ఈ ఎందుకు ఇక్కడ పెట్టండి. వై డస్ షీ స్కోల్డ్ హిమ్? క్లియర్, అర్థమైందా? వై డస్ షీ స్కోల్డ్ హిమ్ అయిపోయింది ఆన్సర్. తర్వాత అతడు పుస్తకాలు ప్రచురిస్తాడు. సింపుల్ స్టేట్మెంట్. అతడు పుస్తకాలు ప్రచురిస్తాడు. హీ ప్రచురించడాన్ని పబ్లిష్ అంటాం. మరి హీ వచ్చినప్పుడు V1 ప్లస్ ఎస్, పబ్లిష్ కి ఎస్ కలపాలి. అంటే హెచ్ ఉంది కాబట్టి ఎస్. హీ పబ్లిషెస్ బుక్స్. వాడు ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటి? అతడు పుస్తకాలు ప్రచురిస్తాడు, అంతే. హీ పబ్లిషెస్ బుక్స్. పుస్తకాలు ప్రచురిస్తాడా అంటే ఈ పబ్లిషెస్ అనే దాన్ని డస్ ప్లస్ V1 గా మారాలి. డస్ అంటే డస్ పబ్లిష్ అయ్యి డస్ ముందుకు వెళ్తుంది. డస్ హీ పబ్లిష్ బుక్స్. డస్ హీ పబ్లిష్ బుక్స్ ఏంటి? డస్ హీ పబ్లిష్ బుక్స్. ఇలా వస్తుంది. ఎందుకు అన్నాం అనుకోండి, వై డస్ హీ పబ్లిష్ బుక్స్ క్వశ్చన్ అయితే. కానీ ఇక్కడ క్వశ్చన్ కాదు. అతడు పుస్తకాలు ప్రచురిస్తాడు, ఈ పబ్లిషెస్ బుక్స్ అయిపోయింది. క్వశ్చన్ అయితే ఇలా వస్తుంది. సరే, ఇక్కడ చూడండి. నీవు నీట్గా వ్రాయవా? నీవు నీట్గా వ్రాయవా అనే దాని ముందు నీవు నీట్గా వ్రాస్తావు అని చూడాలి. ఏం చేయాలి? దాన్ని నీవు నీట్గా వ్రాస్తావు. యు రైట్. యు వచ్చినప్పుడు V1 V1 ప్లస్ ఎస్. యు వచ్చిన చూడండి V1. యు రైట్ నీట్లీ. అయిపోయింది. అయితే నీవు నీట్గా వ్రాయవా అంటే రైట్ కి డూ ప్లస్ V1. డూ ప్లస్ V1 అంటే డూ యూ రైట్ నీట్లీ? నీవు రాస్తావా? నీవు రాయవా అంటే డూ పక్కన నాట్ పెట్టాలి, డోంట్.
డోంట్ యూ రైట్ నీట్లీ, ఇది దీని ఆన్సర్. ఇది కాదు, ఇది స్టేట్మెంట్. నీవు నీట్గా వ్రాయవా అంటే ఇది కాదు సమాధానం. స్టేట్మెంట్ ఇలా రాసుకొని దీన్ని మార్చాలి. v1 ఈజ్ ఈక్వల్ టు డూ ప్లస్ v1, v1 ఈజ్ ఈక్వల్ టు డూ ప్లస్ v1, v1 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు డస్ ప్లస్ v1. అర్థమైందా? సో ఇక్కడ యూ డోంట్ రైట్ నీట్లీ, ఆ డోంట్ తీసుకొచ్చి ముందు పెట్టాం. డోంట్ యూ రైట్ నీట్లీ, ఇది ఆన్సర్. నీవు నీట్గా రాయవా అంటే డోంట్ యూ రైట్ నీట్లీ, దిస్ ఈస్ ది ఆన్సర్. రోజు ఎందుకు ఆల్కహాల్ తీసుకుంటారు అంటే వారు ఆల్కహాల్ తీసుకుంటారు, వారు టేక్ ఆల్కహాల్, దే టేక్ ఆల్కహాల్. ఓకే, వారు ఆల్కహాల్ తీసుకుంటారు. ఇక్కడ వారు రోజు ఎందుకు తీసుకుంటారు ఇది కాదు, ఇది మామూలుగా స్టేట్మెంట్. ఎందుకు తీసుకుంటారు అంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, డూ ప్లస్ v1 గా మార్చాలి. డూ ప్లస్ v1 అంటే డూ టేక్ అంటే ఏంటి, డూ ఇక్కడ పెట్టుకోవాలి, డూ ఇక్కడ పెట్టుకోవాలి, డూ v1 ఇక్కడే ఉంది అంటే డూ దే టేక్ ఆల్కహాల్, స్మాల్ లెటర్, డూ దే టేక్ ఆల్కహాల్. ఎందుకు అంటే వై డూ దే టేక్ ఆల్కహాల్. అండర్స్టాండ్, మీకు అర్థమైంది కదా? వై డూ దే టేక్ ఆల్కహాల్, క్వశ్చన్ మార్క్ చివరి. వై డూ దే టేక్ ఆల్కహాల్. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్ మీకు? వై డూ దే టేక్ ఆల్కహాల్. ఇక అతడు కాఫీ తాగుతాడా, ఇంటరాక్టివ్ క్వశ్చన్. ఇంటరాక్టివ్, అతడు కాఫీ తాగుతాడా అంటే మనం ఏం చేయాలి, అతడు తాగుతాడు అని ముందు అది రాయాలి. స్టేట్మెంట్ రాసుకొని హీ టేక్స్ కాఫీ, హీ టేక్స్ కాఫీ. ఇక్కడ చూడండి, తాగటం అంటే డ్రింక్ అనాలి కదా. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తాగటాన్ని డ్రింక్ అంటాం, తినటాన్ని ఈట్ అంటాం. అయితే మానవుడు చాలా మార్పు చెందాడు. ఈ ఎవల్యూషన్లో మానవుడి యొక్క ఆహారం చాలా మార్పు చెందింది. ఇంతకుముందు ఎక్కడ దొరికితే అక్కడ ఒక యానిమల్ లాగా తినేవాడు, తినటమే ప్రధానం. ఇప్పుడు తినటం ప్రధానం కాదు, వాటి రెడీగా ఉంటుంది, ఫ్రిడ్జ్లో ఉంటాయి, ఎప్పుడప్పుడు రెడీగా చేసుకోవచ్చు హాట్గా. సో అందుకని టేక్ అంటే తింటా తాగుతా అనే దానికి, ఈట్ అనే దానికి కానీ, డ్రింక్ అనే దానికి కానీ టేక్ అనే మాటను మనం వాడతాం. సో ఇక్కడ చూడండి, హీ టేక్స్ కాఫీ, టేక్స్. కానీ ఇక్కడ అతడు కాఫీ తాగుతాడా కదా అంటే టేక్స్, డస్ ప్లస్ v1. సో డస్, ఇక్కడ డస్ రావాలి, ఇక్కడ ఎస్ తీసేస్తాం, అదే ఆన్సర్. డస్ హీ టేక్ కాఫీ, ఎస్ ఎట్టిపోయింది, డస్లోకి వెళ్ళిపోయింది. హీ టేక్స్ కాఫీ మామూలుగా. ఇక్కడ టేక్స్ v1 ప్లస్ ఎస్ కాస్త v1 ప్లస్ ఎస్ డస్ ప్లస్ v1 కాబట్టి డస్ ఇక్కడ పెట్టేసాము సబ్జెక్ట్ ముందు, ఇక్కడ టేక్ మిగిలింది, ఎస్ తీసేసాం. డస్ హీ టేక్ కాఫీ, దిస్ ఈస్ ది ఆన్సర్. ఇక్కడ చూడండి, ఆమె రోజు పేపర్ చదవదా, ఆమె రోజు పేపర్ చదవదా అంటే ఆమె రోజు పేపర్ చదువుతుంది అనే దాన్ని ముందు మనం స్టేట్మెంట్ ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఆమె రోజు పేపర్ చదువుతుంది, షీ రీడ్స్ న్యూస్ పేపర్, షీ రీడ్స్ న్యూస్ పేపర్. షీ వచ్చింది కాబట్టి v1 ప్లస్ ఎస్ కదా, v1 ప్లస్ ఎస్. ఇప్పుడు ఇది క్వశ్చన్ కదా, పేపర్ చదవదా, నెగిటివ్ క్వశ్చన్. అంటే మామూలుగా అసలు v1 ప్లస్ ఎస్ డస్ ప్లస్ v1. సో ఇక్కడ ఈ డస్ ముందుకు వస్తుంది, డస్ షీ రీడ్, ఈ ఎస్ తీసేస్తాం. ఎందుకని డస్ ప్లస్ v1, డస్ వచ్చింది v1 ఉండాలి, ఇక్కడ ఎస్ ఉండకూడదు. సో డస్ షీ రీడ్ న్యూస్ పేపర్, అది క్వశ్చన్. అంటే ఆమె పేపర్ చదువుతుందా ఆ రోజు అని. చదవదా, ఇక్కడ చదవదా నెగిటివ్. సో ఇక్కడ డజంట్
డజంట్ షీ రీడ్ న్యూస్ పేపర్ క్వశ్చన్. అర్థమైందా ఫ్రెండ్స్ మీకు? ఆమె రోజు పేపర్ చదవదా అంటే ముందు ఆమె షీ రీడ్స్ న్యూస్ పేపర్ అనాలి. ఈ రీడ్స్ ని క్వశ్చన్ చేయాలంటే డస్ ప్లస్ V1 ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డస్ ప్లస్ V1 డస్ ప్లస్ V1 గా రాసి అంటే డస్ రీడ్ అయితే ఇక్కడ డస్ పెట్టుకోవాలి రీడ్. మరి ఇక్కడ నెగిటివ్ కదా, డజంట్ షీ ఎడగా రాద్దాం, డజంట్ షీ. డజంట్ షీ రీడ్ న్యూస్ పేపర్. ఓకే ఫ్రెండ్స్, డజంట్ షీ రీడ్ న్యూస్ పేపర్. అది ఇక్కడ చూడండి, వారు సిగరెట్స్ త్రాగరా రావడం ఉండాలి. వారు సిగరెట్స్ తాగరా అంటే ఇది కూడా నెగిటివ్ క్వశ్చన్. వారు సిగరెట్ తాగటాన్ని అదేమన్నా డ్రింక్ టేక్ అంటానికి స్మోక్ అంటాం. దే స్మోక్ అన్నా పర్వాలా, దే స్మోక్ సిగరెట్స్ అని పక్కన పెట్టినా పర్లా. సరే, దే స్మోక్ సిగరెట్స్, దే స్మోక్ సిగరెట్స్ అన్నా పర్వాలా, అనకపోయినా పర్లా. సిగరెట్స్ అనే మాట అక్కడ చెప్పినా పర్లా, చెప్పకపోయినా పర్వాలేదు. సో దే స్మోక్ సిగరెట్స్. మరి ఇక్కడ తాగుతారా అంటే ఏం చేయాలి? ఈ స్మోక్ ఈజ్ ఈక్వల్ టు అంటే V1 ఈజ్ ఈక్వల్ టు డూ ప్లస్ V1 అంటే ఇది డూ ప్లస్ V1. ఈ డూని ముందుకు తీసుకురావాలి. డూ దే స్మోక్ సిగరెట్స్ క్వశ్చన్ మార్క్. అంటే దీని అర్థం ఏంటి ఇప్పుడు ఇక్కడ? అంటే డూ దే స్మోక్ సిగరెట్స్ అంటే వాళ్ళు సిగరెట్స్ తాగుతారా, కానీ ఇక్కడ ఏంటి త్రాగరా అంటే ఏం చేయాలి? ఇక్కడ నాట్ పెట్టాలి. డోంట్ దే స్మోక్ సిగరెట్స్. అండర్స్టాండ్? సో స్టేట్మెంట్లోకి ఒక క్వశ్చన్ అనేది ఎలా వస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇలా మీరు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకోవాలి. అతడు రోజు ఎక్కడికి వెళతాడు? ఇక్కడ మనకి స్టేట్మెంట్ అతడు వెళతాడు, అది అతడు రోజు వెళతాడు అంతే. అంటే ప్రజెంట్ సింపుల్. V1 అంటేనే రోజు వెళతాడు, V1 ప్లస్ ఎస్ అంటేనే రోజు వెళ్ళటం. ఇక్కడ చూడండి, హీ గోనా గోసా, హీ వచ్చినప్పుడు V1 ప్లస్ ఎస్, హీ గోస్, అతడు వెళతాడు. మరి ఇది క్వశ్చన్ కదా, అతడు రోజు వెళతాడా, తర్వాత ఎక్కడికి వెళతాడు? క్వశ్చన్లో 2 స్టేజెస్. అతడు వెళతాడా అంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు డూ ప్లస్ V1 డజ్ ప్లస్ V1, డజ్ ప్లస్ V1 అంటే డజ్ పెట్టాలి. డజ్ V1 మళ్ళీ ఇక్కడ ఎస్ తీసేయాలి. డజ్ ఎక్కడ ఎస్ అంటే ఇక్కడ ఈఎస్ తీసేయాలి. డస్ హీ గో, ఓకే. ఎక్కడికి అంటే వేర్. సో టోటల్ గా ఆన్సర్ ఏంటి? వేర్ డస్ హీ గో అంతే. ఇక గోస్ తీసేస్తాం, ఈఎస్ ఉండదు. ఎందుకని డస్ ప్లస్ V1 అయింది కదా, డస్ వచ్చింది కదా. సో వేర్ డస్ హీ గో క్వశ్చన్ మార్క్ చివరిలో. వేర్ డస్ హీ గో, దీని ఆన్సర్ ఏంటి? వేర్ డస్ హీ గో, వేర్ డస్ హీ గో అయిపోయింది. అతడు రోజు ఎక్కడికి వెళతాడు అంటే వేర్ డస్ హీ గో, దట్స్ ఆల్. ఇక నెక్స్ట్ చూడండి, ఆమె ఎలా వండుతుంది? ఇక్కడ చూడండి, ఆమె ఎలా వండుతుంది? ఆమె వండుతుంది అంటే వంట చేయటాన్ని ఏమంటాం? కుక్ అంటాం. వంట చేయటాన్ని ఏమంటామండి? కుక్. షీ కుక్ అంటావా, షీ కుక్స్ అంటావా? చెప్పుకున్నాం ఇక్కడ. షీ డ్రామా వస్తే డస్ ప్లస్ V1, షీ కుక్స్ అనాలి. ఏమనాలి? షీ కుక్స్. అయితే ఇది ఇంత సరిపోయిందా? షీ కుక్స్ అంటే ఆమె వండుతుంది, కానీ ఇక్కడ ఏంటి? ఆమె ఎలా వండుతుంది క్వశ్చన్. అప్పుడు ఏం చేయాలి? కుక్స్ ఏం చేయాలి? కుక్స్ V1 ప్లస్ ఎస్ స్టేట్మెంట్ యొక్క ఫార్ములా. మరి అది క్వశ్చన్ చేయాలంటే డస్ ప్లస్ V1 గా మార్చుకొని డస్ ని ముందుకు పంపించాలి. డస్ ప్లస్ V1
సో ఇప్పుడు ఈ డస్ ఇక్కడికి రావాలి. డస్ షీ కుక్, ఎస్ తీసేయాలి. డస్ షీ కుక్, ఎస్ తీసాం. ఎస్ తీసాం, డస్ ప్లస్ గా మారింది కదా. ఎలా వండుతుంది, ఎలా ఎలా అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామండి? హౌ అంటాం. హౌ అంటే ఎలా. హౌ హౌ డస్ షీ కుక్, క్వశ్చన్ మార్క్ చివరిలో. సో టోటల్గా దీని ఆన్సర్ ఏంటి? హౌ డస్ షీ కుక్. హౌ డస్ షీ కుక్, క్వశ్చన్. హౌ డస్ షీ కుక్. ఇక్కడ చూడండి, నీవు రోజు రావా. నీవు రోజు రావా అంటే ఇక్కడ ఏం చెప్పాలి? నీవు రోజు వస్తావు అని చెప్పాలి ముందు. నీవు రోజు వస్తావు అంటే ఏంటి? యూ కమ్. యూ కమ్. అయితే ఇక్కడ మీకు అనొచ్చు, రోజు అని అంటున్నాడు కదా, మీరు రోజు అనే పదం పెట్టట్లేదు ఏంటి, డైలీ అని ఎవ్రీడే అని మీకు సందేహం రావచ్చు. అసలు V1 ప్లస్ ఎస్ అంటేనే రోజు చేసే పని అని అర్థం. దానికి సపరేట్గా మళ్ళీ డైలీ అని ఎవ్రీడే అని పెట్టక్కర్లా. ఒకవేళ పెట్టినా పర్వాలేదు, పెట్టినా పర్వాలేదు. సరే దీనికి పెడదాం. యూ కమ్ ఎవ్రీడే. యూ కమ్ ఎవ్రీడే. యూ కమ్ ఎవ్రీడే. మరి ఇది కాదు కదా, యూ కమ్ ఎవ్రీడే అంటే నీవు రోజు వస్తావు అని. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీవు రోజు రావా. రావా నెగిటివ్ క్వశ్చన్. అప్పుడేం చేయాలి? V1 ని డోంట్ ప్లస్ V1, డూ ప్లస్ V1. డూ ప్లస్ V1. ఇక్కడ డూ పెట్టాలి. డూ యూ కమ్ ఎవ్రీడే, క్వశ్చన్ మార్క్. డూ యూ కమ్ ఎవ్రీడే, నీవు రోజు వస్తావా. కానీ ఇక్కడ ఏంటి? నీవు రోజు రావా అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ డోంట్ యూ కమ్ ఎవ్రీడే. డోంట్ యూ కమ్ ఎవ్రీడే అంటే ఏంటి? నీవు రోజు రావా. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. సో ఇలా సెంటెన్సెస్ ఓన్గా వ్రాయటం నేర్చుకోవాలి. అంతేగాని ఒక సెంటెన్స్ తెలుగులో ఇచ్చి దాన్ని కింద ఇంగ్లీష్లో ఇచ్చేసి ఇది బట్టి పట్టండి అంటే అది అయ్యే పని కాదు. ఎన్ని వేల వాక్యాలు ఇచ్చినా మీకు ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. మీ అంతట మీరు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయటం గ్రామర్ ద్వారా ఇలా ఉంటుంది. అఫ్కోర్స్ చాలామందికి మీకు తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ప్రజెంట్ సింపుల్ టెన్స్లో కొన్ని వాక్యాలను మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ చేసాం. ఎన్ని చేసాం ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 10 సెంటెన్సెస్. ఇక్కడ ఒక 5 సెంటెన్సెస్, ఇక్కడ ఒక 5 సెంటెన్స్, మొత్తం 10 సెంటెన్సెస్ మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి రాయటం జరిగింది. ఇదే రకంగా చిన్నగానే హడావుడేమొద్దు, కంగారేమొద్దు. మాట్లాడుతుంటే ఇంగ్లీష్ వస్తుంది. అఫ్కోర్స్ చాలామంది అదే చెప్తారు. కానీ మరి నాకెందుకనో మాట్లాడుతుంటే అంటే నీకు మాట్లాడటం తెలియకుండా ఎలా మాట్లాడతావు, ఎలా వస్తుంది? సో యూ హ్యావ్ టు ట్రై అ లిటిల్ బిట్. అర్థవంతంగా కొంత ట్రై చేయాలి. అర్థవంతంగా ట్రై చేయాలి, అర్థం లేకుండా ట్రై చేయకూడదు. సో అందుకని ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఫార్ములా ఉండాలి. ప్రజెంట్ సింపుల్ టెన్స్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని కూడా ఒకసారి చూడండి. రోజు చేసే పనులు మాత్రమే కాదు, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, వాటిని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకోసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.